హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ పేపర్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప గారి మీద పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందనేసి మనందరం గమనించే ఉంటాం. ఈ సందర్భంగా అసలు పోక్సో చట్టం అంటే ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? మరియు దీని కింద ఎవరెవరు శిక్షార్హులవుతారు అనేసి డిస్కస్ చేద్దాం. మొట్టమొదట పోక్సో చట్టం వచ్చేసి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి బాలబాలికల మీద ఎటువంటి లైంగిక వేధింపులు కానీ, లైంగికపరమైనటువంటి నేరాలు కానీ జరిగినప్పుడు ఈ చట్టం కింద కేసులు అనేది నమోదు చేస్తారు. అలాగే ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఈ వాళ్ళకు ఏదైనా లైంగిక వేధింపులు కానీ లైంగికమైనటువంటి దాడులు కానీ జరిగినప్పుడు ఈ చట్టం కింద కేసు నమోదవుతుంది. అలాగే ఈ చట్టంలో శిక్షలు కూడా ఆడ మరియు మగ ఎవరికైనా శిక్షలు అనేవి వర్తిస్తాయండి. సో జనరల్గా బయట మనం చూసేది ఏమంటే కేవలం పోక్సో చట్టం కింద కేసులు అంటే కేవలం అమ్మాయిలు మాత్రమే కేసులు నమోదు చేయొచ్చు, అలాగే అబ్బాయిలు మాత్రమే శిక్షకు గురవుతారు అనేసి అనుకుంటా. అలా ఏం లేదండి. ఏదైనా లైంగిక దాడి జరిగినటువంటి సందర్భంలో అబ్బాయిలైనా కూడా కేసు నమోదు చేయొచ్చు. అలా దాడి చేసినటువంటి అమ్మాయిల మీద కూడా ఆ నేరం మోపబడి రుజువైతే వాళ్ళని కూడా జైలుకు పంపడం జరుగుతుంది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.